అదే క్షేతని వెతకడం. యేసుక్రీస్తు కార్యాలు చేస్తే, యేసుక్రీస్తుని వెతకడానికి ప్రయత్నం చేస్తే, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నవాడు అక్షయతను వెతుకుతున్నట్టు, అక్షయతని సంపాదించుకుంటున్నట్టు. జక్కయ్య దగ్గరకు వచ్చింది, అక్షయత వచ్చేసింది, అక్షయతని వెతుకుతున్నాడు జక్కయ్య. అది ఎప్పుడైతే ఈయన ఆగి ఆయనను చూశాడో, సంతోషంతో ఇంట్లోకి చేర్చుకున్నాడో, యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పనవసరం లేదు, ఈయన వెళ్ళాడు, గోడని బద్దలు కొట్టాడు, అందులో ధనం తీశాడు. ప్రజలందరూ ఈ పాపకాడికి వచ్చాడేంది యేసుక్రీస్తు అని చూస్తానికి ఇంటి ముందర చాలా మంది నిలబడ్డారు. అయ్యా, ఎవడోడి కాడ నేను మోసం చేశాను, నాకు తెలియదు, గుర్తులేదు, కానీ ఇదిగో ఈ ధనం అంతా మీకు పంచిపెడుతున్నాడని విసిరేసాడండి. ఆ ధనం అంతా విసిరేసి వచ్చి టవల్తో చెవడలు దూడ్చుకొని ఇలా నిలబడగానే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట అంటున్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? ఆ రక్షణ వచ్చింది. బాప్తిస్మం తీసుకున్నాడైనా, నీళ్ళలో మునిగాడా? ఎవరు? మరి రక్షణ ఎట్టు వచ్చింది? మనసు మారింది, మనసు మారింది, హృదయం మారింది. వెతికాడు ఆయన. ఆ కొద్ది సమయంలోనే యేసుక్రీస్తుని ఆకర్షించాడు. చెప్పకముందుకు ఎంతో మంది నా ముందరకు వచ్చి వ్యసనపడి వెళ్ళిపోయారు ధనవంతులు. కానీ ఈ ధనవంతుడు మాత్రం చెప్పకుండానే 4 పాలు అనేది ఏందో తెలుసా అండి? ధర్మశాస్త్రంలో ఎవరినైనా నువ్వు మోసం చేసి సంపాదిస్తే దానికి ప్రతిగా 5 వంతులు చెల్లించాలని ఉంటుంది. ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తాడు జక్కయ్య. కాబట్టి ఏమైపోయాడు? అతని ఇంటికి వచ్చిందట రక్షణ. అతని ఇంటికేమో సర్వకాలం కుష్ఠరోగం సంపాదించుకున్నాడు గెహాజీ. ఈయన ఇంటికేమో రక్షణ వచ్చింది. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం తండ్రి, మా పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో నీ కుమారుడు యొక్క పునరుద్ధాన దినమున, పరిశుద్ధ దినమున, ఆదివారపు దినమున తండ్రి నిన్ను ఆరాధించి స్తుతించి మాయంపరిచి, ఇదిగో అతి ప్రాముఖ్యమైన సమయం నీ వాక్యం ధ్యానించుట, పరిశీలించుట. మరి ఆ సమయంలోనికి మేము వచ్చి ఉన్నాం. నీ దాసుడనైన నన్ను, నీ కుమారుడనైన నన్ను మరుగు చేసి నా ద్వారా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని నీ కుమారుడు రాకడకు సిద్ధపరిచి నడిపించండి. ఏదైతే వాక్యం సిద్ధపడి ఉన్నానో ఆ వాక్యాన్ని మీరు దీవించి నాకు ముందుగా మీరుండి నాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నడిపించి మాయం పొందమని. ఏ విధమైన ఆటంకాలు, అడ్డులు, ప్రతికూలతలు ఈ వాక్యానికి రాకుండా యేసుక్రీస్తు నామమున తొలగించమని, పరిశుద్ధాత్మ శక్తి నడిపింపు దయచి వినని నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వాదకరముగా ఈ మాటల నుంచి నడిపించి మాయం పొందమని. ఈ కొన్ని మనవులు నీ పాద సన్నిధిలో నుంచి నీ ప్రియ కుమారుడు, ఈ లోకరక్షకుడు, మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరటి ప్రార్థన సమర్పిస్తుంటున్నాము తండ్రి, ఆమెన్. దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక. కూడుకున్న సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తుంటున్నాను. వాక్యంలోనికి వెళ్ళినట్లయితే పోయిన వారం మనం ధ్యానించిన పాఠం గుర్తుందాం. మనుష్య కుమారుడు స్థాపించింది మతాన్న, మార్గాన్న అనేది మనం ఆలోచించి. మార్గం మతం కాదు, అది మతం అంటేనేమో మనుషులు సృష్టించింది, మార్గం అంటేనేమో దేవుడు తన కుమారుని ద్వారా బోధించి అనుగ్రహించిన మార్గం. ఆ మార్గంలో మనం నడుస్తున్నాం అనేది జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగాలనేటట్లుగా అది ధ్యానించాం. ఈరోజు కూడా ఒక అంశాన్ని పెట్టుకొని మనం వాక్యం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. క్రైస్తవులు క్షైల అక్షైల. క్రైస్తవులు క్షైల అక్షైల. ఇదెందుకు, ఇలాంటి అంశం ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చిందంటే, ఈ దినాలలో ఉండిన క్రైస్తవులు వెతకవలసింది ఏంటి, ఏం వెతుకుతున్నారు? క్రైస్తవులు వెతకవలసింది అసలు క్షయతనా అక్షయతనా అనే ఆలోచన మనము చేద్దాం. అయితే బాగా ఆలోచిస్తే బైబిల్ మనకు తెలియజేసే ముఖ్యమైన విషయం ఏంటంటే, క్షయత ఎక్కడుందయ్యా అని ఒకవేళ మనం బైబిల్ని ప్రశ్నిస్తే, కనబడుతుందంతా క్షయత. బాగినండి, కనబడుతుందంతా మనకి ఈ కళ్ళకు, ఈ మనిషి నేత్రాలకు కనబడుతుందంతా క్షయత ఉండేది కాదు. అక్షయతని ఎలాగున్నా మనం చూడాలయ్యా అంటే విశ్వాసం ద్వారా చూడాలి. విశ్వాసం ద్వారా అంటే అదృశ్యమైనవన్నీ నిత్యములు, దృశ్యమైనవన్నీ అనిత్యములు అనే మాట బైబిల్లో దేవుడు రాయించాడు. అంటే మనుషులు వెతకవలసింది ఏంటయ్యా అంటే కనబడుతున్న దాన్ని కాదు. ముఖ్యంగా క్రైస్తవుడు వెతకవలసింది ఏందయ్యా అంటే కనబడుతున్న దాన్ని కాదు. అది క్షేత. కనబడేదాన్ని వెతకడం క్షేత. మీరు బాగా చూడండి, ఆలోచించండి. లోకంలో ఉండిన 100%లో 50% క్రైస్తవులు క్షయతని వెతుకుతున్నారు. ఎలా క్షయతని వెతుకుతున్నారయ్యా అని మనం ఆలోచిస్తే, ధనం, ఈ లోక ధనం ఎలాంటిది? క్షయమైందా? క్షయమైంది. స్వాస్థ్యం, ఈ లోక స్వాస్థ్యం ఎలాంటిది? ఈ లోక ఆహారం ఎలాంటిది?
ఈ దేహం ఎలాంటిది? లోకంలో ఇలాగున్న మనం ప్రతి దాన్ని ఆలోచించుకుంటూ పోతే అన్నీ క్షేమైనవి, కానీ వాటి కొరకే ఎక్కువగా ప్రయాసపడుతున్నారు, వాటి కొరకే ఎక్కువగా ఆలోచిస్తున్నారు, వాటి కొరకే ఎక్కువగా పరిగెడుతున్నారు. బాగా మనం ఆలోచిస్తే కదండి. ఎందుకు అలా పరిగెడుతున్నారంటే ఇది తెలియక, దీన్ని సరిగా ధ్యానం చేయక, పరిశీలన చేయక, తెలుసుకోక, హృదయంలో లేక, ఏదో ఒకటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, దాని తర్వాత మిగతాదంతా ఇక మనం ఏం చేసినా ఏం కాదు అని అనుకుంటున్నారు. కానీ దేవుడు క్షేతను గురించి, అక్షేతను గురించి చాలా చక్కగా రాయించాడు. ఎంత చక్కగా రాయించాడంటే చదువుకోని వాళ్ళకు కూడా మంచిగా అర్థమయ్యేటట్లు దేవుడు రాయించాడు. అజ్ఞానులకు కూడా మంచిగా అర్థమయ్యేటట్లు దేవుడు రాయించాడు. మూఢులకు కూడా మంచిగా అర్థమయ్యేటట్లు దేవుడు, మూర్ఖులకు కూడా అర్థమయ్యేటట్లు దేవుడు రాయించాడు. ఈ లోక అనుసారమైన బానిసత్వం కలిగిన వ్యక్తులకు కూడా, ఈ లోకంలో అనేకమైన విషయాల్లో ఎలా ఉంటారు? లోకంలో ఉన్నవాళ్ళు చాలా దగ్గర సంబంధం కలిగి దేవుడిని వెతకలేరు, దేవుడికి తెలియలేని వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్లు దేవుడు, ఎవరికీ అర్థం కాకుండా బైబిల్ని ఉంచలే, అందరికీ అర్థమయ్యేటట్లు దేవుడు రాయించాడు. ప్రతి ఒక్క మతస్థులకు, ప్రతి ఒక్క కులస్థులకు, ప్రతి ఒక్క ఆలోచన కలిగిన వ్యక్తులందరికీ, అడవులలో ఉన్న వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు రాయించాడు. వాళ్ళ జ్ఞానం ఉండదు, మాటలు కూడా సరిగా రావు, ఏ భాష వాళ్ళకి తెలియదు, అయినా కానీ బైబిల్ని అలా అర్థం చేసుకునేటట్లు రాయించాడు. అంటే అర్థం ఏంటంటే ఆ భాషలలో కూడా తర్జమా చేయించాడు దేవుడు. ఎన్నో వేల భాషల్లో తర్జమా చేయించారు ఆయన మాటల్ని. 5,000కు పైగా ఒక వచనాన్ని అయితే దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశించక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు మన కొరకు అనే విషయాన్ని 5,000కు పైగా భాషల్లో తర్జమా చేయబడింది ఆ వచనం. అలాగున అందరికీ అందాలి నా మాట, అందరికీ తెలియాలి నా గురించి, నా కుమారుడి గురించి అని దేవుడు ఏ విషయంలోనూ ఏది దాచిపెట్టక అంతా తెలియజేశారు. ఇంకా క్రైస్తవులకైతే సంవత్సరాలు గడిచిపోతుంది విశ్వాసంలోనికి వచ్చేసి, ఏం వెతుకుతున్నాం అనేది ఆలోచన లేకుండానే వెతుకుతున్నారు. కొంతమందిని చూస్తుంటామండి మనం కదా, ఎందుకు వచ్చావయ్యా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నువ్వు అంటే, వివాహం కావట్లేదయ్యా, నాకు వివాహం దేవుడు చేస్తాడని వస్తున్నాను అంటారు. ఎందుకు వచ్చావయ్యా నువ్వు దేవుడి దగ్గరికి అంటే, అప్పులు చాలా ఉన్నాయి, అప్పులు తీర్చాలని దేవుడు వచ్చాను అంటుంటారు. ఆలోచించండి. ఇలాగున పిల్లల కొరకు కొంతమంది, డబ్బు కొరకు కొంతమంది, ఆస్తుల కొరకు కొంతమంది, ఆరోగ్యాల కొరకు కొంతమంది, కానీ పరలోకం కొరకు వచ్చామయ్యా అనే వాళ్ళు ఒక్కరు కూడా కనబడతారా అని అనిపిస్తుంటుందండి. ఉన్నారులేండి, వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా క్రైస్తవ్యము గట్టిగా ఉంది, అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ మనం ఎలా ఉన్నాం? అలాంటి వారిలో ఉన్నామా, ఇలాంటి వారిలో ఉన్నామా అనేది కూడా మనకు ఈ పాఠంలో తెలుస్తుంది కదండి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు తన భక్తుల ద్వారా రాయించిన మాట ఏందో తెలుసండి, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తుతాడో అదే కోస్తాడు. తప్పకుండా విత్తిన దాన్ని తప్పకుండా మనిషి కోస్తాడు. అవతలున్నోడైనా ఇవతలున్నాడు, అంటే దేవుని రాజ్యంలో ఉన్నోళ్ళైనా దేవుని రాజ్యం లేని వాళ్ళైనా కానీ ఏం విత్తుతారో అందరికీ వర్తించేలాగున కొన్నిటిని దేవుడు పెట్టాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటే కోయును. ఎలా అనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమని పంట కోయును. శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు ఏ పంట కోస్తాడు? క్షయమైన పంట కోస్తాడు. అక్షయత అనేది కూడా ఇక్కడనే ఉంటుంది. ఆత్మ ఎలాంటిది? అక్షయమైనది, చావులేదు ఆత్మ, గుర్తుపెట్టుకోవాలి. చావులేని దాన్ని ఏమో పక్కకు పెడతాము, సచ్చేదాన్ని రేపు మట్టిలో కలిసే దాని కొరకేమో ప్రయాసపడుతుంటాం మనుషులం. అర్థమవుతుందా మీకు? ఇది ఉండేది కాదు, ఇది మట్టిలో కలిసిపోద్ది. సాదృశ్యాలని దేవుడు, నిజాలని దేవుడు మన కళ్ళకు ఎదురుగా పెట్టాడు. ఇది ఉండేది కాదు, దీని కొరకు ప్రయాసపడుతున్నాం. ఏదైతే ఉండబోతుందో
నిత్యము యుగ యుగాలు నిత్యత్వంలోనికి వెళ్ళబోతుందో ఆత్మ కొరకు ఎవరు ఈ భూమి మీద విత్తడం లేదు. ఆత్మ విషయాల మీద విత్తడం లేదు. ఆత్మ విషయముల మీద నడవడం లేదు. ఆత్మ విషయముల కొరకు ప్రయాసపడడం లేదు. అక్షయత కొరకు కనిపెట్టడం లేరు. అక్షయ కొరకు వెతకడం లేరు. అందుకు దేవుడు చాలా చింతిస్తున్నాడు, బాధపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి వచ్చి మీరేం చేయొద్దు తెలుసా మీకు, మీరు దేని గురించి ఆలోచించొద్దో తెలుసా మీకు అని అన్నాడండి. దేని గురించి అయ్యా అని అడిగామంటే, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ఆహారం గురించి, మీ వస్త్రం గురించి మీరు ఆలోచించకండి. ఆహారం కంటే ప్రాణము ఎంతో గొప్పది కదా అన్నాడు. అర్థమవుతుంది మీకు? శరీరం, పై శరీరం కంటే లోపట ఉన్న ప్రాణము చాలా ముఖ్యమైనది కదా, మీకు తెలియదు అది అని ఆయన ఖచ్చితంగా చెప్పాడండి. ఇంకోటి తెలుసా అండి, పరుగులు 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 క్రైస్తవులు పరుగులు తీస్తున్నది ఈ భూమి మీద బ్రతకటం కొరకు. ఎంతకాలం? 80 సంవత్సరాలు అయినా కానీ దాని తర్వాత జీవితం కూడా నా వెనక ఉన్న వాళ్ళు బాగా బ్రతకాలని పరుగులు క్రైస్తవులు తీస్తున్నారు. యేసుక్రీస్తు అన్న మాట ఒకసారి చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. రేపటిని గూర్చి చింతించకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతిస్తుంది. రేపటి దినము మీకు ఒకటి తెలుసా, ఈ భూమి మీద మనం నడుస్తలేం. దేవుడు తన దూతలను పెట్టి దినాలకు దేవుని యొక్క పరిచారకులకు, లేకపోతే మనకు కూడా పరిచారకులు దూతలు పెట్టాడుగా, వాళ్ళకి ఆల్ రౌండ్ ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. మనం పుట్టక ముందే వాళ్ళకి ఆజ్ఞ, పిల్లలు వస్తారు ఈ భూమి మీదకి, వాటి గురించి చింతించవలసింది మీరే. వాళ్ళని ఎలా నడిపియాలి, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అని దినం చింతిస్తుందట మనకు. రేపటి దినం చింతిస్తుందట. ఆ మాట ఇంకొక అర్థం ఏందో తెలుసా అండి? రేపటి గురించి ఆలోచించొద్దు అంటున్నాడు. రేపటి గురించే నిన్ను ఆలోచించొద్దు అంటుంటే మనం దేని గురించి ఆలోచిస్తాం? ఈ లోకంలో ఎప్పటికీ ఉండేదైతే ఈ శరీరం ఇంకా చాలా కష్టం ఉండేది. దీని మీదనే ఫోకస్, దీని మీదనే భారం, దీని గురించే ప్రయాస. పరిగెత్తుతున్నాం. కానీ కొన్నాళ్ళకి అది చిన్నగా డౌన్ అయిపోయి, కింద పడిపోయి, లేవకుంటే అయిపోయి, అది తీసుకెళ్ళి ఇందులో నుంచి ఆత్మ వెళ్ళంగానే మట్టిలో కూర్చేసి మాట్లాడు మరలా దాని జ్ఞాపకము చేసుకో. దాని కొరకు ఏందయ్యా అంటే ప్రయాస పరిగెడుతుంది. వద్దంటాడండి దేవుడు. ఒక రేపటి దినం గురించే నువ్వు చింతించకురా అంటాడు దేవుడు. రేపటి దినం నీది కాదు కాబట్టి నువ్వు చింతించకు. ఒకవేళ నీదే అనుకో ఆ దినమే నిన్ను కాపాడుతుంది, ఆ దినమే నిన్ను నడిపిస్తుంది, ఆ దినమే నిన్ను పోషిస్తుంది, ఆ దినమే నిన్ను ముందుకు కొనసాగింపజేస్తుంది. నువ్వెందుకు చింతిస్తున్నావు? వద్దు. ముఖ్యంగా నీ దేహం గురించి నువ్వు అస్సలు చింతించడానికి అవసరం. కానీ దీని గురించి, లోపల ఉన్న ఆత్మ గురించి చింతించవంటాడండి దేవుడు. చింతించారు భక్తులు, అనుక్షణం చింతించారు తెలుసా. ఆత్మని కాపాడుకోవాలి, ఎట్టనైనా పరలోకం తీసుకెళ్ళాలి, ఎలాగనైనా అన్నాడు కదండి. సమస్తం నష్టపరుచుకొని, క్రీస్తు జ్ఞానం నిమిత్తం సమస్తం నష్టపరుచుకొని నేను మృతుల పునరుద్ధానం ఏ విధంగానైనా నేను దక్కించుకోవాలని ప్రయాసతో వెనుకున్నవి మరిచి ముందున్న వాటికై వేగిరపడుచు పరిగెడుతున్నానని చెప్పలేదా భక్తులు? కాబట్టి మనం ఎలా ఉన్నాం? ఈ శరీరం కొరకే ఆలోచిస్తున్నామా? ఈ శరీరం కొరకేనే ముఖ్యమైనది ఇదే అనుకుంటున్నాము మనం. అలా అనుకుంటే మనము తప్పు చేసిన వాళ్ళము అవుతాము. అయితే ఈ అక్షయతని ఎలాగైనా కాపాడుకోవాలి, అక్షయతని ఎలాగున వెతకాలి, అక్షయత మనకు దక్కాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తే దేవుని వాక్యం సెలవిస్తుందండి. సత్క్రియల ద్వారా ఎలాగున్నా దీన్ని అక్షయతను మనం దక్కించుకోవాలంటే మనం చేయవలసిన పని ఏంది భూమి మీద అంటే సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేయాలి, అక్షయతని వెతకాలి. క్షేతని వెతకొద్దు, క్షేత కొరకు విత్తొద్దు, అక్షయత కొరకు విత్తాలి, అక్షయతని వెతకాలి. రోమపత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. సత్క్రియలను ఓపికతో చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి, అంతేనా?
అక్షయతను వెతికితేనే ఏం దొరుకుద్ది మనకు? నిత్య జీవం ఇస్తాడట. అక్షయతను వెతికితేనే నిత్య జీవం ఇస్తాడు మనకు దేవుడు. అక్షయత అంటే మనకు సరిగా పదం అర్థం కావట్లేదు కదండి. అక్షయత అంటే దేవుని యొక్క సన్నిధి, అంటే ఇక్కడిది కాదు, పరలోకం. దేవుడే అక్షయుడు. అంటే అక్షయతను ఎందుకు వెతకాలంటే అక్షయుడు దేవుడు, అక్షయుడు ఆయన. చూడండి, ఆ పదం ఉంది 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఎవరికి కలగాలి? ఆ దేవుడు ఎవరు? అక్షయుడు. అక్షయతను ఎందుకు వెతకాలయ్యా? సత్క్రియలు ఎందుకు చేయాలి ఈ భూమి మీద అంటే, అక్షయత అనేది ఏదో కాదు, దేవుడు. ఆ దేవుణ్ణి సత్క్రియలు చేస్తూ వెతకాలి ఈ భూమి మీద. వెతికినప్పుడు మనకు నిత్య జీవం అనేది దొరుకుద్ది. ఇది తెలియక శరీరమును బట్టి, శరీరేచ్ఛలను బట్టి ఎత్తుతున్నారు. ఈ శరీరానికి ఏవేవి కావాలో వాటి విషయంలో ప్రయాసపడుతున్నారు, పరిగెత్తుతున్నారు. అర్థమవుతుంది మీకు? కాబట్టి దాన్ని వెతుకొద్దు అని కొట్టొచ్చినట్టు, లేకపోతే మనకు మంచిగా అర్థమయ్యేటట్లు దేవుడు బైబిల్లో రాయించాడు కొన్ని విషయాలని. అక్షయమైన ఎయ్యయ్యా, క్షయమైన ఎయ్యి అంటే అక్షయమైన ఇలాంటి దేవునికి సంబంధించినే దేవుడే అక్షయత అంటే. క్షయత ఎలాంటిది, ఏం చేస్తుంది అనేది కూడా దేవుడు బైబిల్లో రాయించాడండి. కానీ తెలుసుకుంటున్నారా? గ్రహిస్తున్నారా? దాని ప్రకారం నడుస్తున్నారా? అయ్యో, అంతగనం బైబిల్ ఇచ్చాను మీ చేతికి, అంతగనం ధర్మశాస్త్రం ఇచ్చాను, దాన్ని చదవక ఎటు పరిగెడుతున్నారు నా పిల్లలు అని దేవుడు బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నాడు. వెతకడం లేదు. వెతకండి 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 అని ఆయన పదే చెప్తున్నాడు. వెతకటం లేదు. అక్షయత కొరకు వెతకటం లేదు. క్షయత కొరకు ఎంతసేపు మీరు మాట్లాడిన క్షయత వినబడుతుంటుంది నాకు. మీరు చూస్తున్నా, మీరు నడుస్తున్నా, ప్రతిదీ క్షయతే. వీళ్ళు క్షయమైన దాని కొరకే పరిగెడుతున్నారు అనేది అర్థమవుతుంటుంది. క్షయమైన దాని కొరకు పరిగెత్తేవానికి క్షయత దొరుకుద్దండి, నశించే స్థితి దొరుకుద్ది. కాబట్టి ఆలోచన చేయాలి దేవుని వాక్యాన్ని. సామాన్యమైనది కాదు అది. ఎక్కడనట యుగ యుగములో నిత్యుడగు దేవుడు ఆయన, అక్షయుడు, అద్వితీయుడు. ఆ దేవునికి యుగ యుగములు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక అని రాయించాడు. కానీ ఈ అక్షయతను వెతకకుండా మొట్టమొదటినే దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఎలా చేశారో రోమపత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో చూడండి. దేనికి ఇచ్చారు ఈ అక్షయుడైన దేవుని యొక్క మహిమను? ఏ దానికి ఇచ్చారో మరి అని ఆలోచన చేస్తే అక్కడ తెలియజేశారు. వారు అక్షయుడగు దేవుని మహిమను చూడండి, ఇక క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుర్పద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఎలా మార్చేశారండి దేవుని యొక్క మహిమను? అక్షయుడగు దేవుని యొక్క మహిమ మనం చెల్లించవలసిన వారమై ఉంటే, వీళ్ళు అక్షయుడగు ఆయన మహిమనట క్షయమగు, మొట్టమొదట ఎవరినన్నాడు? క్షయమగు మనుషులు అన్నాడు. మనుషులు ఎలాంటి వాళ్ళు? క్షయులు, నశించిపోయే వాళ్ళు, ఉండేవాళ్ళు కాదు. కానీ వాళ్ళని వెతుకుతున్నారట. ఇక పక్షులు, జంతువులు, ఏమండి వాటిని ప్రేమించినట్టు మనుషులను ప్రేమించారు తెలుసా? కొంతమంది ఇళ్ళలో చూస్తే మనుషులైనంత చక్కగా ఉండరు, కానీ కుక్కలు మాత్రం మస్తు ఉంటాయి. సేమ్ మనిషి కంటే ఇంకెక్కువగా ప్రేమిస్తారు ఆ కుక్కల్ని. నిజమండి. దేవుణ్ణి ప్రేమించాలి కదా అలా, మరి నువ్వు కుక్కల్ని, మనుషుల్ని ఏందండి ఇది? దేవుడు అంటున్నాడండి, నేనేం చెప్పట్లేదు. దేవుడు ఏమంటున్నాడు? క్షయమైపోయే మనుషులకు ఆయన మహిమనిస్తున్నారు, జంతువులకు ఆయన, ఆకాశ పక్షులకు ఆ మహిమనిస్తున్నారు. వాటిని మొక్కుతున్నారు. ఎలా మొక్కుతున్నారు? డబ్బు మీద ప్రింట్ చేసుకొని ఆ చతుర్పద జంతువుల్ని, పక్షుల్ని డబ్బు మీద ప్రింట్ చేసుకొని ఆ డబ్బుని తీసి కళ్ళకి ఇట్లా అద్దుకొని ముద్దాడి జేబులో పెట్టుకుంటాడు. కొంచెం కింద పడింది అనుకో, కళ్ళు కనబడతలేవరా, డబ్బుల్ని కిందేస్తావేంటరా నువ్వు అంటారు. గుడ్డోడి వారా నువ్వు, మనిషిని తంతారు, మనిషిని దొక్కుతారు. మనిషిని ఏందండి, దేవుని స్వరూపముగా పుట్టినాడు మనిషి, కానీ దేవుణ్ణి ఎలా చేస్తున్నారు అంటున్నాడు ఇక్కడ. ఆయన మహిమ మనుషులకు ఇంకా
పక్షులకు, జంతువులకు ఆయనకి ఇవ్వాల్సిన మహిమ వీటన్నిటికి ఇస్తున్నారు. అక్షయుడిని ఎతకవలసిన వాళ్ళు అక్షయత అనే మనుషుల మీద, అక్షయులు మనుషులే అనుకునేటట్లుగా నడుస్తున్నారు. దేవుని కోపం వచ్చింది. ఏం చేశాడు చూడండి, దేవుని కోపం వచ్చి ఏం చేసిందో చూడండి అక్కడనే. హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించేశాడు. అర్థమవుతుందండి మీకు దేవుని యొక్క ఆలోచన? అర్థమవుతుందా? ఎప్పుడైతే నా యొక్క మహిమని ఆ క్షయమైన వాటికి మీరు ఇచ్చారో, మీరు నాకెందుకురా, అవసరం లేదు నాకు మీరు అని అపవిత్రతకు అప్పజెప్పేశాడట. అపవిత్రతకు అప్పజెప్పేశాడు. అపవిత్రత అంటే ఏంటో సాతానండి. పవిత్రత అంటే పరిశుద్ధుడు అంటే దేవుడు, అపవిత్రత అపవిత్రుడు అంటే అపవాదికి అప్పజెప్పేశాడు అని అర్థం కదా అండి. అప్పజెప్పేస్తే వాళ్ళు ఏం చేశారో చూడండి. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి యుగ యుగముల వరకు. ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్ కదండి. సత్యమును అసత్యమునకు మార్చారు. సృష్టికి ప్రతిగా సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించారు. కాబట్టి వారిని అపవిత్రతకు అప్పజెప్పారు. అపవిత్రతకు అప్పజెప్పినాక 26లో నేను చదువుతా. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాస్యమైనది చేయుచు తమ తప్పిదములో తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. సహజంగా బ్రతకవలసిన వాడు విరుద్ధంగా బ్రతికేటట్లు దేవుడి అపవిత్రతకు వారిని అప్పజెప్ప. సహజం అంటే ఒక భార్యకు ఒక భర్త, ఒక భర్తకు ఒక భార్య. దేవుడు నిర్ణయించాడు, అది దేవుడు నిర్ణయించింది కాకుండా లోకంలో ఉండే విధి అది. అయినా కానీ వీళ్ళు క్షయతని వెతికి అక్షయతని వెతకనందుకు వీళ్ళని దేనికి అప్పజెప్పేసిండు? దేవునికి అప్పజెప్పేసిండు, అపవిత్రతకు అప్పజెప్పేసారు. అంటే సృష్టి విరుద్ధమైన కార్యాలు చేస్తారు వాళ్ళు. సృష్టిలో క్రమమైన కార్యాల్లో నడిచేవారు సృష్టికి విరుద్ధమైన కార్యంలోనికి వెళ్తున్నారు. ఏంటయ్యా అంటే దేవుడే వారిని అపవిత్రతకు అప్పజెప్పేశాడు. అర్థమవుతుందండి మీకు? దేవుని యొక్క సత్యానికి అసత్యముగా మార్చినందుకు, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించినందుకు, అక్షయుడగు వానికి ఇవ్వవలసిన మహిమ అక్షయమైన మనుషుల యొక్కయు, జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు, పక్షుల యొక్క ప్రతిమా స్వరూపముగా మార్చినందుకు దేవుడు కోపం వచ్చేసి అపవిత్రతకు అప్పచెప్తే ఏం చేస్తారు చూడండి. ఇల్లుగా కామతత్వులయ్యి అంటే బాగా ఆలోచించండి, బాగా ఆలోచించుకోండి మీరు. ఎవరికైనా ఈ కామతత్వపు అనే ఆలోచన వచ్చిందంటే వాళ్ళు అపవిత్రతలో ఉన్నారు, అపవాదికి అప్పచెప్పబడిర్రు అనేది మనం ఆలోచన చేసుకోవాలి. దేవునిలో లేరు వాళ్ళు. దేవునిలో ఉంటే అక్షయుడు ఆయన, యుగ యుగాలు స్తోత్రార్హుడు ఆయన. కాబట్టి ఆయనను వెతకాలి. నేను ఆయనను వెతికే విషయంలో గింత కూడా లోపం కనబడకుండా చూయించుకోవాలి నా దేవునికి, మనుషులకు కాదు, దేవునికి చూయించుకోవాలి. ప్రాణం పోయిన ఒకటి వెధవ ప్రాణం. ఆయన అన్నాడు, ఎవడైతే దాన్ని పోగొట్టుకుంటాడో అది కాపాడుకుంటాడు, ఎవడైతే దాన్ని కాపాడుకోవడానికి ప్రయాసపడతాడో భూమి మీద వాడు దాన్ని పోగొట్టుకుంటాడు అని చెప్పాడండి. ఏం మాటలు చెప్పాడు కదండి దేవుడు, ఎంత మంచి మాటలు చెప్పాడు. ఎంత బుద్ధి కలగాలి ఈ మాటలను బట్టి. ఎన్ని విషయాలు తెలుస్తున్నాయో చూడండి. అనిపిస్తుంది ఈ మాటలు చదువుతుంటే, అబ్బా ఇంత జ్ఞానం ఇచ్చావు తండ్రి మాకు. ఈ భూమి మీద ఒకడు జ్ఞాని అని చెప్పుకోవాలంటే ఈ మాటలు వాడి హృదయంలో ఉండాలి. వాడు జ్ఞాని, వాడు బలవంతుడు, వాడు శక్తివంతుడు. వాణ్ణి ఏం చేయలేడు ఏ మనిషి, ఏ సాతాను, ఏ దయ్యం ఏం చేయలేదు ఈ మాటలు ఉంటే. అక్షయుడైన ఆయన కొరకు నేను బతుకుతున్నానని అనుకుంటే అద్భుతం జీవితం.
అది కావాలండి దేవునికి. అలాంటి వారిని అంటాడు దేవుడు, భలా మంచి కుమారుడా, నా కుమారుని యందు నేను ఆనందించుచున్నాను, సంతోషిస్తున్నాను. వెతుకొద్దండి, పరిగెత్తొద్దు, ప్రయాసపడొద్దు, శరీరేచ్ఛలను బట్టి ప్రయాసపడొద్దు, వెతుకొద్దు. దేవుడికి విరుద్ధమైన కోపం వచ్చేస్తుంది, తక్కువ అప్పచెప్పేస్తాడు అంతే. అపవిత్రతకు అప్పచెప్పినాక వాడి చేతుల్లో నుంచి బయటికి రావాలంటే ఎన్ని ప్రార్థనలు జరుగుతున్నాయండి? ఒక్కడన్నా వస్తున్నాడా? ఎంత మోకరిస్తున్నాం? కనీసం 2 ఏళ్ళున్నరో ఏడ్చామండి సహోదరు రావడానికి, నేను సైదులు. ఆయనకైతే ఆశే పోయింది, అంటున్నాడు. ఏం కాదు, దేవుడు ఉన్నాడయ్యా, వస్తారు, అందరూ వస్తారు, ఓపిక ఉండాలి మనకని ప్రార్థన చేస్తాం. 2.5 సంవత్సరాలండి, 2.5 సంవత్సరాలు ప్రార్థన చేసిన దేవుడు హృదయాన్ని ప్రేరేపించి నడిపించుకున్నాడు. ఒక్కరు నడిపించాలంటే ఇంత టైం పడుతుంది. ఆయనే అపవిత్రతకు అప్పచెప్పేస్తే ఇంకెవరండి? ఎవరు ఎలా వస్తుంది? ఆమె అయితే ఎంతోమందికి, ఆమె నేను చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నాడండి, ఎంతోమందికి చెప్తుంది, ఎంతో పోరాడుతుంది, స్వార్థ అంటుంది. తీసుకొచ్చి ఆటోలు ఎక్కిస్తుంది, స్వార్థ తీసుకుపోతుంటే ఆ ప్రయాస కాదు ఒక్కోసారి నేను చూస్తున్నాను. వస్తున్నారు ఎవరన్నా? ఎంతమందికి చెప్తుంది? వస్తున్నారు ఎవరన్నా? రాలేరండి. ఆయన ప్రణాళికలో ఉన్న వాళ్ళే దేవుని సన్నిధిలో ఉంటారు, ఆయన ప్రణాళికలో లేని వాళ్ళు ఉండరు. యుగ యుగాలు నిత్యము ఆయన అక్షయుడు, అద్వితీయుడు, మహాదేవుడు. ఆయనని వెతకాలి మనం. ఆయన మనల గురించి మనకుండిన వెనక ముందు చుట్టుపక్కల ఉండిన పరిస్థితులన్నిటికీ సమాధానంగా ఉంచి నడిపించగల సమర్థుడు ఆయనని వెతకాలి. ఆయనను వెతకలేదు, వెతకకపోయేసరికి ఆయన అలాగున అప్పచెప్పేశాడు కదండి. బయటోళ్ళు ఒకవేళ అలా ఉంటే ఏం కాదు, కానీ పాత నిబంధన కాలంలో గెహాజీ అనేటి ఆయన తెలుసు కదా మీకు బైబిల్లో. గెహాజీ ఎలీషా దగ్గర శిష్యుడుగా ఉంటాడు. ఆ శిష్యుడు నయమాను వచ్చి తన కుష్ఠరోగాన్ని పోగొట్టుకొని వెళ్ళేటప్పుడు తనకింత బంగారము, ఇన్ని వస్త్రాలు, ఇంత వెండి ఇచ్చి వెళ్దామని గిఫ్ట్గా వచ్చినప్పుడు ఆయన, వద్దయ్యా, మేమేం తీసుకోవద్దు, తీసుకుంటే ఏదో తీసుకొని నీకు నేను ఇప్పుడు అద్భుతం చేసినట్లు నీకే చెందుద్ది, ఇది దేవునికి చెందదు. నేను కానుక తీసుకొని నీకు ప్రార్థన చేస్తే నీకు స్వస్థత వచ్చిందంటే ఆయనకి అప్పుడే కానుక ఇచ్చేసి నేను స్వస్థపడ్డా, దానికి ఏం తెలియదు. దేవుడు కాపాడాడు, నన్ను కనికరించాడనే విషయం ఆయనకు మహిమ వెళ్ళదు. కాబట్టి నువ్వు వద్దయ్యా, నువ్వు నాకు ఏమి ఇవ్వద్దు అని ఆయనను పంపిస్తే ఈయన పరిగెత్తాడండి. పరిగెత్తి ఎలా పరిగెత్తాడు అనుకుంటున్నారు? చిన్న పరిగెత్తలే, ఈ రథాలు పోతున్నాయి, ఈయన వెనకంగా ఈయనకు రథం లేదుగా. పరిగెత్తి ఆపి, అయ్యా, ఇప్పుడే వేరే స్థలంలో నుంచి ఒక 2 మనుషులు వచ్చారు, వాళ్ళ కొరకు కొంత వెండి, కొన్ని దుస్తుల బట్టలు నా యొక్క యజమానుడు తీసుకొని రమ్మని చెప్పి నన్ను పంపించాడు. అబద్ధం అది. ఆ వెండి మీద, ఆ దుస్తుల మీద ఈయన కన్ను పడింది. ఎలీషాకు ఇచ్చే క్రమంలో చూశాడు. ఈయన చూడంగానే అవి నాకు కావాలి అనుకున్నాడు. అనుకొని ఎలీషాకు తెలియకుండానే, ఎలీషా చూడకుండానే, ఎలీషాకు చెప్పకుండానే పరిగెత్తాడు. లాస్ట్ కలుసుకున్నాడు. అనాయమైన ఒక్క దుస్తు, 2 దుస్తులు ఏందయ్యా, 5 దుస్తులు, ఇంత వెండి ఏంది, ఇంకింత వెండి తీసుకో అని ఇచ్చి పంపించి, 2 మనుషుల్ని ఇచ్చి పంపించి ఆ ఇంటికి వెళ్లకుండానే మెట్ల మించి లోపట వేసేసుకొని మరలా ఉరికి యథావిధిగా ఏం తెలియనట్టు ఎలీషా ముందు నిలబడ్డాడు. అప్పుడు దేవజనుడు ఏమనాలండి? దైవసేవకుడికి, సేవకునికి తెలియదా మీ మనసు? ఆయన అంటున్నాడు 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం ఏమంటున్నాడు చూడండి, 20వ వచనం. సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయాను గాని యెహోవా జీవంతోడు నేను పరిగెత్తుకొని పోయి వాటిని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకుందును అనుకొని నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వారిని చూసి ఎలా పోతున్నాడండి? పరుగున పోతున్నాడు, పరిగెత్తుకుంటూ పోతున్నాడు. దేని కొరకు తెలుసా? చివరి పోయేసరికి అర్థమైంది ఈయన దేని కొరకు వెతుకుతున్నాడో సేమ్ క్రైస్తవులు ఒకవేళ ఆ క్షేతను వెతికితే అదే దొరుకుద్ది తప్పకుండా. ఎందుకంటే ఈయన ఏదైతే విత్తుతున్నాడో ఇప్పుడు అదే కోసుకుంటాడు. చూడండి చివరికి పోయేసరికి, అయితే పరుగున పోతే నయమాను చూశాడట. వారిని చూసి తన రథం మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా
అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానమును పంపి ప్రవక్తల శిష్యుల్లో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తువులను బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తులు బట్టలు ఇచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గేహాజీ ముందర వాడిని మోసుకొని పోయిరి. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయిరి. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వారిని చూసి, గెహాజీ, నీవెచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వారు, నీ దాసుడనైనా నేను ఎచ్చటికి పోలేదనెను. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ఏమంటున్నాడండి? నిన్ను ఆ నయమాను మరలా దుస్తువులు ఆ వెండి తీసుకొని వచ్చి నిన్ను ఎదుర్కొంటున్నప్పుడు నీ వెంటనే నా మనసు ఉంది. నీకు తెలియదేమో ఆ విషయం. నా మనసు ఎక్కడుంది అనుకుంటున్నావు? అప్పుడు గెహాజీ నీ కాడనే ఉంది. ఇప్పుడు నేను ఏడికి పోలేదు, ఇక్కడనే ఉన్నా అని చెప్తున్నావు. అబద్ధం ఆడుతున్నావు నాతో. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? అబద్ధములు పలక కూడదు అని చెప్పలే గెహాజీ. కాబట్టి ఆయన అంటున్నాడు, గెహాజీ, నా మనసు నీతోనే ఉంది. దేవుని మనసు మనతోనే ఉంటుందండి. అర్థమవుతుందా? మనం ఎక్కడున్నా కానీ మనతో ఆయన మనసు ఉంటుంది. బాప్తిసం తీసుకున్న కాంచి ఆయన మనసు మనతోనే ఉంటుంది. మన మనసు ఎక్కడనో ఉంటుంటుంది, తిరుగుతుంటుంది, కానీ ఆయన మనసు మాత్రం మనల్ని వదిలిపెట్టిపోదు. ఎందుకంటే నా కుమారుడని ముద్ర వేసుకున్నాడు ఆయన. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వస్తాడు, నువ్వు ఎక్కడికి వస్తాడు. అక్కడ కూడా పరిశుద్ధాత్మ ఉన్నాడు. అర్థమవుతుందండి? ఏడుస్తూ బాధపడుతూ ప్రవక్తలు బోధకులు బోధిస్తున్నారని ధనం కొరకు పరిగెత్తుతున్నాడు గెహాజీ. ధనం కొరకు పరిగెత్తుతున్నాడు. పరిగెత్తి చివరికి యజమానుని కాడ ఏమనిపించుకున్నాడు? అబద్ధం ఆడతావా గెహాజీ? అయితే నేను ఒక మాట చెప్తాను, ఇను అయ్యా నువ్వు ఇను అని ఒక మాట అంటున్నాడు. చూడండి అక్కడ 26వ వచనం చూడండి. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రమును, ఒలివ చెట్లు, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసులను సంపాదించుకొనుటకు ఇది నీకు సమయమా? కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. ఆగిందా క్షణమైన? దైవసేవకుడు మాట్లాడితే ఆగిందా అండి క్షణమైన? నయమాను ఏదైతే వదిలించుకొని ఈ ఇజ్రాయెల్ దేశం వచ్చి ఆయన వదిలించుకొని వెళ్ళిపోతున్నాడో నీకు అదే తగులుద్ది నాయన. ఎందుకంటే పరిగెత్తావు. ఈ లోక సంపదలు, ఈ లోక ఆలోచనలు, ఈ లోక దాసులు, ఈ లోక ఆస్తులు పాస్తుల కొరకు పరిగెత్తుతున్న ప్రతి వారికి దక్కేది ఏంటిదయ్యా అంటే కుష్ఠ అంటే ఏందనుకుంటున్నారండి? నశించుట, నాశనం. ఈడొక్కడేగా సంపాదించుకోండి. 7 పిల్లలకు కూడా అన్నారు. మీరు విన్నారా మంచిగా అక్కడ వచనం? ఇలా పిల్లలకు కూడా అది అంటించాడు సర్వకాలం. వాళ్ళ పిల్లలకు కూడా సర్వకాలము అంటించాడు. ఎవరు అంటించారు? గెహాజీ అంటించుకున్నాడు. సొంత పిల్లలకు, సొంత వాళ్ళ వంశాలకు అంటించుకున్నాడు. ఏంటిది అంటించుకున్నాడు? అక్షయత కాదు, వాడు సంపాదించింది క్షేత సంపాదించాడు. ఏం సంపాదించుకుందామని? గొర్రెలని, గొడ్లని, ఆస్తులని ఈ భూమి మీద సంపాదించుకోవాలి. పరిగెత్తి ఏం దక్కించుకున్నాడు? అక్షేత కొరకు పరిగెడితే ఏం దొరికేది? నిత్య జీవం. తనకు దొరికేది తన తరములకు. అబ్రహాం ఒక్కడిని బట్టి ఎంతమందికి దొరికిందండి? మరి ఈయన తరతరాలకు ఏం దొరికించుకున్నాడు? ఈయన శరీరేచ్ఛలను బట్టి విత్తి క్షేతని సంపాదించుకున్నాడు. చక్కదనంగా సంపాదించుకున్నాడు. ఎలీషా నోటి నుంచి వచ్చిన ఆ క్షేతను తీసుకొని మంచిగా ఎదుటి నుంచి వెళ్ళిపోయాడట. దైవ సేవకుని ఎదుటి నుంచి వెళ్ళిపోయాడు. ఇదన్నమాట. అర్థమవుతుందండి? మరి మనుషులు ఏం చేస్తున్నారు? ఈ లోకంలో ఉన్న మనుషులు అంటే అక్షయుడగు దేవుని మహిమను క్షయమైన మనుషుల యొక్కయు, పశువుల యొక్కయు, గొర్రెల యొక్కయు కదండి, పక్షులు, పురుగులు,
ప్రతిమా స్వరూపముగా మార్చారు. అదే డబ్బు. ఆ డబ్బు కొరకు పరిగెడుతుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, ఇదిగో మీరు ఏదన్నా ఒక యజమానున్నే గౌరవించగలుగుతారు, ఇద్దరు యజమానులు ఒకనికి ఉండడానికి వీలు లేదు. ఒకటి దైవము, ఒకటి ధనము. ఏదన్నా ఒక యజమానుడే మీ హృదయంలో ఉండాలి, ఇద్దరు ఉండకూడదు అని చక్కగా చెప్పాడు కదండి దేవుడు. కానీ వినలేదండి, కొంతమంది మనుషులు వినలేదు. వినక ఏం చేశారు? అంతెందుకండి, ఎవరు మన సహోదరుడు శిష్యుడు యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? ఏమమ్మా ఇంత అత్తరు తెచ్చి ఆయన పాదాల మీద పోస్తున్నా, ఏం పని లేదు నీకు, అది ఆమె బీదలకి ఇవ్వచ్చుగా, బీదలు ఎంతమంది ఉన్నారు అని అంటున్నాడు. అందరు కలరింగ్ ఇస్తున్నాడు అందరి ముందర. అక్కడ దేవుడు ఏం రాయించాడు తెలుసా? అది వీడు బీదల మీద శ్రద్ధ ఉన్నందుకు కాదు ఈ మాటలు చెప్పేది, వీడు దొంగ అయి ఉన్నాడు. సంచి, డబ్బు సంచి కాడు ఉంది కాబట్టి ఆ సంచిలో వేసుకుంటే అయిపోయేది ధనాన్ని అని అనుకుంటున్నాడు కాబట్టి అలా చెప్పాడు అని రాయబడి ఉంది యోహాను సువార్తలో. ఆ ధనాన్ని పోగేసుకొని ఏం తెచ్చుకున్నాడండి? నడిమికి బద్దలై పేగులు తెచ్చుకున్నాడు. క్షేతను వెతుకొద్దండి, క్షేతను వెతుకొద్దు. ఆయన అన్నాడు అక్షేతను వెతకండి. ఎలా వెతకాలి? సత్క్రియలు చేస్తూ అక్షేతను వెతకండి. అప్పుడు నిత్య జీవం అనే పంట మీరు కోస్తారు తప్పకుండా. బీద వాళ్ళమైనా పర్వాలేదు, బీద స్థితిలో ఉన్నా పర్వాలేదు. ఇప్పుడున్న స్థితి బీదదే మనది. ఈ బీద స్థితిలోనైనా కానీ ఏం చేయాలి? సత్క్రియలని చేస్తుండాలి. చేస్తే అక్కడ అక్షయతని సంపాదించుకోగలుగుతాం. అక్షయుడకు దేవుణ్ణి మహిమ పరిచి మనము నిత్య జీవనకు వెళ్ళాలండి. దేవుడి ఉద్దేశం అదే. అందుకనే రాయించాడు. ఈ వచనాలు ఎవరు చెప్పటం లేదు, ఎవరు చూయించటం లేదు, ఎవరు తెలియజేయటం లేరు ఈ వచనాలని. ఎంతసేపు ఆశీర్వదిస్తాడు. రామ్మ నువ్వు అడుగు, దేవుడు నీకు ఇస్తాడు. ఏం అడుగుతావు? అడుగు. పిల్లలు లేరా? అడుగు. నువ్వే అడుగుతావులే, నేను ఇస్తాను, నేను ప్రార్థన చేసి పండిస్తారా తిని పిల్లలు వస్తారు. నువ్వు ఏ స్థితిలో వచ్చావో ఆ స్థితిలోనే దేవుణ్ణి వెతకాలని కొరింథీ పత్రికలో పౌలు భక్తుని ద్వారా రాయించాడని దేవుడు. వేరేది కోరుకోవద్దు, ఆయన ఇస్తాడు తప్పకుండా. నువ్వు కోరుకోవద్దు, నీ కోరిక అనేది ఉండకూడదు ఈ భూమి మీద. నీ కొరకు కోరుకోవాల్సింది దేవుడు. నా కుమారుడు ఈ రేంజ్లో ఉండాలని కోరుకోవాల్సింది దేవుడు. బైబిల్ అదే చెప్తుందండి. ఇది నేను చెప్పట్లేదు, నేను సేవలోనికి వచ్చిన కాంచి మొత్తుకుంటున్నాను ఈ విషయంలో. ఏమని? మనమేమో దేవుణ్ణి వెతకాలి, దేవుడేమో మనల్ని వెతకాలి. ఇది బైబిల్ యొక్క రూల్, దేవుని యొక్క నిబంధన. ఇది ఎప్పుడో మర్చిపోయారు క్రైస్తవులు, ఎప్పుడో మర్చిపోయారు. ఈయన కొరకు ఈడే వెతుక్కుంటాడు, వీడి కొరకు ఈడే ప్రార్థన చేస్తాడు, వీడి కొరకు ఈడే అంత ఈడే దేవుడు కనబడాడు వీళ్ళలో. కాబట్టి ఆలోచన చేద్దాం. అక్షయత అనేది క్రైస్తవులు ఏ రేంజ్లో ఉన్నారు? క్షయమైనవి వెతుకుతున్నారు, అక్షయమైనవి అక్షయులు అసలుకి అనేటట్లున్నారనమాట. వీళ్ళు అక్షయుల క్రైస్తవులు అండి, వీళ్ళు అక్షయుల అలా అంటున్నారు కొంతమంది. వీళ్ళేంది దీని కొరకు కొట్టుకుంటున్నారు, దీని కొరకు పరిగెడుతున్నారు, దీని కొరకు లోకంలో దేవుని నామాన్ని అవగాహన పరుస్తున్నారు, దీని కొరకు హెబ్రోను సంస్థలు అండి ఆస్తుల కొరకు కొట్టుకుంటున్నారు క్రైస్తవులు. ఈరోజు ప్రపంచం అంతా తెలిసిపోతున్న విషయం. ఆస్తు, డబ్బు, ధనం. ఇంకెవడండి దేవుని నమ్మకం? వీళ్ళే కొట్టుకుంటారు, మనకేడ దక్కనిస్తారు నాయన అనేటట్లు ఉండదండి లోకాన్ని. కాబట్టి ఆలోచన చేద్దాం. క్షేతండి, అది క్షయమైంది. రేపటి దినం గురించి కూడా క్రైస్తవుడు ఆలోచించడానికి వీలు లేకుండా బైబిల్లో దేవుడు చక్కగా రాయించాడు. అందుకనే లూకా సువార్త 12వ అధ్యాయం 33వ వచనంలో మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయరి, పాత గిల్లని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. ఏం సంపాదించుకుంటానికి వెళ్తున్నావు తెలుసా? గెహాజీ, క్షేతను సంపాదించుకోవడం సమయమా ఇది? అన్ని సంపాదించుకోవడానికి సమయమా ఇది అన్నాడు. ఇక్కడ అంటున్నాడు పాత గిలని సంచులున్నాయి, అక్షయమైన ధనం ఉంది, దానిని పరిగెత్తండి, దానిని సంపాదించుకోవడానికి కష్టపడండి. అంతేనండి, ధనం గురించి ఇది. అక్షయమైన ధనం వెతకాలి క్రైస్తవుడు. క్షయమైన ధనం వెతుకోద్దు. ఈ భూమి మీద ధనము నశించిపోయేదండి, దాని గురించి వెతుకొద్దు. అది నీకు ఇస్తాడు, ఏడనే కాదు, మరలో అది కూడా ఉంటుంది. కానీ నీ మనసు ఉండొద్దు దాని మీద. ఉంటే నీ పరిస్థితులు నీ చుట్టూన్నాయి కరెక్ట్గా ఉండవు, కల్లోలం కనబడుతుంటాయి మొత్తం. ఇప్పుడు చెట్టు మంచిదైతే ఫలం మంచిదే అవుద్ది,
అర్థమవుతుంది మీకు? చెట్టు మంచిదైతే ఫలం, అంటే మన మంచోళం అయితే మన చుట్టూ మంచిగా ఉంటాయి పరిస్థితులు, మన చెడ్డోళ్ళం అయితే చుట్టూ చెడ్డగా ఉంటాయి పరిస్థితి. ఇదొకటి బండగూడుతండి క్రైస్తవులకు, బండగూడుతుంది. నీ ఫలం మంచిదైతే నీ పిల్లలు మంచిగా ఉంటారు. నువ్వు మంచి ఫలాలు ఇస్తే నీ చుట్టూ పరిస్థితులు కూడా మంచిగా ఉంటాయి. తప్పు మన మీద నెడతాడండి. దేవునిది ఒక విచిత్రమైన స్వభావం ఉంది. మోసే వాళ్ళని బట్టి నువ్వు అన్నావు అని అనలేదు మోసేని. ఏదో రేరా వాళ్ళు అన్నారు, వాళ్ళు ఇబ్బంది పెట్టడం వల్ల నువ్వు అన్నావు నన్ను అంటే వాళ్ళు అనలే దేవుడు. నువ్వు ఎందుకు అన్నావు? నువ్వు అన్నావు కాడికి కణాలు లేదు నీకు అన్నాడు అంతే. జాగ్రత్తగా ఉండాలని అండి ఆ భక్తుల్ని పెట్టింది. మనం జాగ్రత్తగా ఉండాలని. తప్పు నీదే అంటున్నాడు. అంటే ఇప్పుడు మోసే అనే చెట్టు ఎలాంటిదండి? ఆ చెట్టు మంచిదే, దాని ఫలం మంచిది కాదంటే ఉంటుందా మంచిగా? చెట్టు మంచిది కాదు కాబట్టి దాని ఫలం మంచిది కాదు. అందుకని మోసే తెచ్చిన ధర్మశాస్త్రం ఏమైంది? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేసి దాన్ని నెరవేర్చి పక్కకు పెట్టేశాడు, కొత్త నిబంధనని ఇచ్చేశాడు. ఇప్పుడు క్రీస్తు మంచి చెట్టు, ఆ ఫలం అన్నీ ఎలా ఉండాలి? ఇప్పుడు మంచి ఫలాలు అయి ఉండాలి. అది అన్నమాట లెక్క, దేవుడి లెక్క. ఇప్పుడు మనం అందరం ఎవరు? ఆ చెట్టు ఫలాలం. మనం ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి. ఇప్పుడు మనం కూడా ఒక చెట్టు అయితే మన ఫలాలు ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి. అది దేవుని లెక్క అండి. కాబట్టి అక్షయమైన ధనం ఉంది, దాన్ని వెతకాలి, క్షయమైన ధనం కాదు అని దాన్ని సంపాదించడానికి ప్రయాసపడండి అని అంటున్నాడు కదండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం చూడండి. ఈ క్షేత ఉండేది కాదు, ఈ అక్షయతని ధరించుకోవాలి అనే విషయాన్ని కూడా అక్కడ తెలియజేస్తాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం. సహోదరులారా, మేము చెప్పినది ఏమనగా రక్త మాంసములు, వినండి మంచిగా వినండి, మనసు పెట్టి వినండి. ఈ రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరము. కాబట్టి దీని కొరకు విత్తొద్దు, నువ్వు శరీరేచ్ఛలను బట్టి విత్తకు అంటున్నాడు. ఈ రక్త మాంసములు దేవుని రాజ్యంలోనికి వెళ్ళవు. దీని కొరకు ఎందుకు ప్రయాసపడుతున్నావు? దీన్ని చక్కగా చూసుకునే నీ దేవుడు ఉన్నాడు. ఈ దేహాన్ని చక్కగా చూసుకుంటాడు. ఆయనకు సమర్పించు. సమర్పణ ఎలా ఉండాలి? సజీవ యాగముగా సమర్పించాలి. ఆయన చూసుకుంటాడు, ఆయన మంచిగా నడిపిస్తాడు, చాలా చక్కగా నడిపిస్తాడు. మనం నడిపించుకోలేం మన దేహాన్ని. ఈ రక్త మాంసాలని ఈ భూమి మీద కూడా వర్ధిల్లేటట్లు దేవుడే చేయాలి, మనం కాదు. కానీ దీని తర్వాత మన ఆత్మ పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి. కాబట్టి శరీరాన్ని బట్టి విత్తితే వెళ్ళదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. 1 పేతురు పత్రిక, అసలు మనం ఎక్కడి నుంచి పుట్టాము అనేది కూడా పేతురు గారు చెప్తారు చూడండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మీరు క్షయబీజము నుండి కాక, మంచిగా అండర్లైన్ చేసుకోండి, మాట ఎప్పటికీ గుర్తుండాలి. మనము రెండోసారి పుట్టామనేది తెలుసు కదా మనకు బాప్తిస్మంలో. అసలు ఎలా పుట్టాం మనం రెండోసారి అని అంటే ఆదాములో నుంచి వచ్చింది మనకు. ఆ బీజం లేదు, ఇక ఆ బీజం ఏమైందంటే చచ్చింది, ఆ నీళ్ళలో చచ్చిపోయింది. కాబట్టి ఏ బీజం అంటే అది అక్షయమైన బీజం. అంటే అక్షయుడు ఎవరు? దేవుడు. దేవుని బీజం మనలో వేసి దేవుని కుమారులుగా మనల్ని చేశాడండి దేవుడు. మరలా చదవండి, ఫస్ట్ కానీ చదవండి, చూస్తారు అందరూ. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారయ్యా మీరు. అక్షయ బీజం నుంచి పుట్టింపబడిన వారు అక్షయతను వెతకాలి కదా. మరలా క్షయతను వెతుకుతున్నారంటే మరలా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారైతే యూదులను చూసి ఏమన్నాడు తెలుసా అండి? మీ తండ్రి ఆ తండ్రి కాదు నాయన, మీ తండ్రి అపవాది అంటాడు. అంతే కదండి. ఇప్పుడు అక్షయుడగు దేవుని బీజం మనలో ఉంది అంటే మనం ఎలా ఉండాలి మరి? ఆ బీజానికి సంబంధించిన సత్క్రియలను కనపరుస్తూ, సత్క్రియలు వెదజల్లుతూ, సత్క్రియల ద్వారా శ్వాసన వెదజల్లుచు మనం ఉండాలి. అయినా మనం అలా ఉండలేమంటే కదా, అర్థమైందా? ఆ బీజము దేవుంది మనది. ఇప్పుడు మనది ఈ పాత బీజం లేదు. ఇది మన తండ్రి, మన శరీర సంబంధమైన తండ్రి కన్నీ ఇప్పుడు మనల్ని పెంచుతున్నట్టు కాదు. ఆల్రౌండ్ మనం దత్తత తీసుకున్నాడు బాప్తిస్మంలో. ఆల్రౌండ్ మనము అక్షయతలో నుంచి వచ్చిన బీజం ద్వారా మరల పుట్టిన వాళ్ళం మనం. ఇంకా మీకు మంచిగా అర్థం కావాలంటే అదే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. 4వ వచనం, అక్కడనే 4వ వచనం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మృతులలో నుండి
యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియునై వాడబారనిదియునై స్వాస్థ్యం ఉందటండి. నిర్మలమైనది, వాడబారనిది కదా. అక్షయమైనది స్వాస్థ్యం మనది. అక్షయమైన స్వాస్థ్యం మనకు, అంతేనా అండి? అక్షయమైన స్వాస్థ్యం ఉందండి మనకు. మన స్వాస్థ్యం క్షయమైంది కాదు, అంటే ఈ భూమి మీద ఏ సంపాదించినా అది క్షేత, అక్షయత అని సంపాదించుకోవాలి. అందుకని ఆయన అన్నాడు, అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే మనం అక్కడ ఉండబోతున్నాం, ఇక్కడ ఉంటోళ్ళం కాదు మనం. అలాగున తెలియజేస్తున్నారు. అక్షయత కొరకు లేవనుకున్నారు వాక్యాలు, అందుకనే క్షయతను వెతుకుతున్నారు చాలామంది. అక్షయత కొరకు దేవుడు తెలియజేశాడు. అక్షయ బీజం నుంచి పుట్టారు మీరు, అక్షయ ధనాన్ని సంపాదించుకోవాలి మీరు, అక్షయుడైన వాడిని వెతకాలి మీరు అని తెలియజేస్తున్నాడు. నిర్మలమైనది, వాడబారినది, ఎవడు దొంగిలించని స్వాస్థ్యం మీకు ఉంది పరలోకంలో. దాని కొరకు మీరు విత్తాలి ఈ భూమి మీద, దాని కొరకు మీరు విత్తాలి ఈ భూమి మీద. అంతేనా అండి? ఈ ఇచ్చాడా ఇవన్నిటిని దేవుడు ఇచ్చాడా ఇస్తాడండి? ఇచ్చాడు అనడానికి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆల్రౌండ్ ఇచ్చాడు అని ఉంటుంది అక్కడ. ఇస్తాడు కాదు, ఇంకా ఇచ్చాడు, కూర్చుండబెట్టాడు, పెడతాడు కాదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. అధికమైన తన కృపా మహాదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరుచు నిమిత్తం క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా బాప్తిస్మములో లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. పెడతాడు కాదు, కూర్చుండబెట్టెను ఆయనతో పాటు మనల్ని. ఆల్రౌండ్ మహాదైశ్వర్యంతో మనల్ని నింపి మనకి ఇచ్చి సింహాసనం మీద ఆయనతో పాటు కూర్చుండబెట్టాడు దేవుడు. ఇంకా అక్షయత ఆల్రౌండ్ ఇచ్చేశాడు మనకు దేవుడు. అక్షయతను మనకి ఇచ్చేశాడు దేవుడు. ఈ భ్రమలో బ్రతకడం లేదు క్రైస్తవులు కొంతమంది. ఇంకా అక్షయత కొరకే వెతుకుతున్నారు, అక్షయత కొరకే వెతుకుతున్నారు. మనుషుల గౌరవం, మనుషులను గౌరవించడం, మనుషుల యొక్కయు అన్నాడు గుర్తుందిగా. పక్షుల యొక్కయు, జంతువుల యొక్కయు ప్రతిమా స్వరూపం మీ మనసులలో ఉంటే మీరు అక్షయులు. మీరు అక్షయులు కారు. ఆ ప్రతిమ స్వరూపం అంటే ఒక మనిషి నీ హృదయంలో ఉండకూడదు కొలువై. అంటే మనిషిని ప్రేమించకూడదు. అక్కడ ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. బయటను శరీర సంబంధంగా నువ్వు నీ సహోదరులందరినీ ప్రేమించాలి. నీ హృదయానుసారంగా, ఆత్మానుసారంగా మాత్రం నీ దేవుడైన యెహోవానే ప్రేమించాలి. ఇంకొక మనిషి అక్కడ ఉండనుకో. చాలామంది అంటుంటారు నాతో, వాళ్ళకి ఎప్పుడో ఒకసారి చెప్తాను లేని, నా హృదయం ఖాళీగా ఉంది అంటుంటారు. నీ హృదయం ఖాళీగా ఉన్నది ఎందుకు అనుకుంటున్నావు? ఆయన వచ్చి నీలో అక్కడ ఉండటానికే. ఇంకెవరో ఉండాలని అసలు ఆశపడకు. నా హృదయంలో నా భార్య ఉంది అనుకున్నాడు ఒకసారి ఆదాం ఒకనాడు. అయితే అక్కడ నీ హృదయంలో నీ భార్య ఉంది కనుక నువ్వు ఈంచి వెళ్ళాలిరా నువ్వుగా అని అక్కడి నుంచి పంపించేశాడు. మన హృదయం ఖాళీగా ఉండొద్దండి. మన హృదయంలో దేవుడు ఉండాలి. శరీరానుసారంగా లోకంలో ఉండిన ప్రజలందరినీ మనం సహోదరిని వాళ్ళని పొరుగు అని లెక్క ప్రేమించాలి. అందుకనే 2 ఆజ్ఞలు ఇచ్చాడు మనం. అదనమాట. ప్రతిమ స్వరూపం ఉండకూడదు. ఎవరి ప్రతిమ? నీ హృదయంలో. అందుకని పాత నిబంధనలే చెప్పాడండి. ఆకాశమందు, భూమి మీద, భూమి కింద, సముద్రంలో ఏ రూపంనైనా నువ్వు చేసుకోకూడదు. నీ హృదయంలో అది ఉండకూడదు. అదే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు, ప్రతిమ స్వరూపం ఉండకూడదు. అక్షయతని, దేవుని యొక్క అక్షయతని, అక్షయుడకు దేవుని మహిమని ఇంకొక దానికి నువ్వు ఇవ్వడానికి ఒప్పుకోడు. ఒకవేళ ఇచ్చావో అపవిత్రతకి నేను అప్పచెప్పేస్తాడు కథం. అది బంకబట్టినట్టు పడుతుంది. ఒక శరసాల బంధించినట్టు అపవిత్రత. ఇంకా దాని నుంచి బయటికి తీయడం, నీ మరణం దాకా దాని నుంచి బయటికి తీయడం ఒకటి వల్ల కాదు. అది ఆయన అప్పచెప్పేస్తే అంత ఘోరంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆయన మనకు అన్నిటిని ఇచ్చేసాడు అనడానికి సాదృశ్యంగా దాన్ని మనం చూసాం. ఇక ఆహారం, యేసుక్రీస్తు ప్రభువారు ఆహారం కొరకు కూడా మాట్లాడాడండి. అది చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. అక్షయమైన ఆహారం కొరకు కష్టపడకండి, నిత్య జీవమును అక్షయమైన ఆహారం కొరకే మీరు కష్టపడండి. వెతికేది కూడా అక్షయతనే, కష్టపడేది కూడా అక్షయతనే, సంపాదించేది కూడా అక్షయతనే.
క్షేత వైపు చూడొద్దనే విషయాలు చెప్తున్నాను మీకు, అర్థం కావాలి మీకు. క్షేత కొరకు మీరు పరిగెత్తితే అక్కడ గేయాజికి దొరికింది దొరుకుద్ది. అక్షేత కొరకు పరిగెత్తాడు ఒక ఆయన. ఎవరైనా తెలుసా బైబిల్లో? జక్కయ్య, పొట్టి జక్కయ్య. ఎంతమందికి చెప్పాడండి అంతకుముందు యేసుక్రీస్తు ప్రభువారు? చాలామందికి ఏమని చెప్పాడు? నేను నిత్య జీవనానికి వెళ్ళాలి, నేను ఏం చేయాలయ్యా అని చాలామంది వచ్చి యేసుక్రీస్తుని అడిగినప్పుడు, అయ్యా నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించు, నీ దేవుడైన యెహోవాని పూర్ణ హృదయంతో ఆరాధించు అంటే, ఓ అది చిన్నప్పటి నుంచే చేస్తున్నాం మేము అన్నాడు. అయితే నీకు ఒకటి కొదువుగా, నువ్వు చాలా ధనవంతుడవు కాబట్టి నీ ఆస్తిని అమ్మి బీదలకు పంచిపెట్టి నువ్వు నన్ను వెంబడించు, నీకు నిత్య జీవం దొరుకుద్దంటే వ్యసనపడ్డారట కొంతమంది. ఓహో అది మా వల్ల కాదని వెళ్ళిపోయారట. అలాంటి పరిస్థితుల్లో ఒక ధనవంతుడు తారసపడ్డాడు యేసుక్రీస్తు ప్రభు వారికి. ఆయనే జక్కయ్య, ధనవంతుడు జక్కయ్య. యేసుక్రీస్తు వస్తున్నాడని విని ఎరుకో పట్టణంలో పరిగెత్తాడట. ఆయన కూడా పరిగెత్తాడటండి. జక్కయ్య కూడా పరిగెత్తాడు గెహాజీ లెక్కనే. కానీ గెహాజీ అక్షయమైన దాని కొరకు పరిగెత్తలే, క్షయమైన దాని కొరకు పరిగెత్తాడు. కానీ ఈ జక్కయ్య మాత్రం ఎలా పరిగెత్తాడు? రక్షణ పొందుకున్నాడు. ఆయన రక్షణ పొందుకున్నాడు. ఒక మాట ఉంది అక్కడ చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం 2వ వచనం. దాని గుండా పోవచ్చు నేను. ఇదిగో సుంకపు గుత్తదారుడును. ఎవరటండి ఆయన? ఎవరైనా అనడానికి ఆ 2వ వచనం చదివి, ధనవంతుడైన జక్కయ్య వ్యసన పడలేదట. ఎక్కడున్నాడు యేసుక్రీస్తు అని పరిగెత్తాడట. 8వ వచనం చూడండి, డైరెక్ట్ 8వ వచనం చదువు. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లించుననియు యేసుక్రీస్తు ప్రభువుతో అంటున్నాడు. ఇదిగో నాయనా నేను చేసింది తప్పే, ఇదిగో నువ్వు నాకు చెప్పక ముందుకే నేను 4 వంతులు, ఓనికాడనైతే నేను అన్యాయం చేశాను వానికి 4 వంతులు చెల్లిస్తున్నాను అని చెప్పాడండి. అంటే నేనేం వెతుకుతున్నాడినా? అక్షయుని, యేసుక్రీస్తుని వెతికినప్పుడే అక్షయుడు అండి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనను చూడాలని వెతికినప్పుడే ఆయన అక్షయతను వెతుకుతున్నాడని యేసుక్రీస్తు గ్రహించి చక్కగా ఆ మేడిశెట్టి దగ్గరికి వెళ్ళాడు. కన్నులెత్తి చూశాడట జక్కయ్య కాడికి. జక్కయ్య నేడు నీ ఇంటి దగ్గర ఉండవలసి ఉన్నది రా అన్నాడట. పరిగెత్తుకుంటూ దిగి మరలా సంతోషముతో చేర్చుకుని ఉంటుందండి. అక్కడ సంతోషముతో యేసుక్రీస్తు ప్రభువాన్ని చేసుకోవాలి. చాలా కష్టంగా చేర్చుకుంటారండి చాలామంది. ఆయన పనులు కూడా సంతోషంగా చేయాలండి. మా ప్రశాంత్ గారు చేస్తుంటే నాకు అనిపిస్తుంటుంది, ఇది అనడా ఏంది ఒక్కనాడన్నా. అది కానికి ఒక బండ కుడతాను వాటి ఆదివారం వచ్చిందంటే నేను ఆ చర్చి మొత్తం సాఫ్ చేసుకోవాలి. సంతోషంగా ఫోన్లు మాట్లాడుకుంటూ మంచిగా వాళ్ళని ఫ్రెండ్స్ వస్తే వారితో మాట్లాడు సంతోషంగా చేస్తుంటాడు పని. ఎన్నడన్నా నేను చేయను, వాళ్ళని చేయమని వీళ్ళని చేయమని అనేది ఇబ్బంది ఇంతవరకు పెట్టలేదని. సంతోషంగా చేయాలి దేవుడి పని. అందుకనే పౌలు గారు అన్నారండి, ఏమన్నారు తెలుసా? అందరూ తన కార్యములను చూసుకుంటారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. కాబట్టి వీళ్ళని ఏమన్నాడు? వీళ్ళు శిలువకు శత్రువులు, వీళ్ళ కడిపే వీళ్ళకు దేవుడు అన్నాడు. అదే క్షేతను వెతకడం. యేసుక్రీస్తు కార్యాలు చేస్తే, యేసుక్రీస్తుని వెతకడానికి ప్రయత్నం చేస్తే, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నవాడు అక్షయతను వెతుకుతున్నట్టు, అక్షయతని సంపాదించుకుంటున్నట్టు. జక్కయ్య దగ్గరకు వచ్చింది క్షయత కాదు, అక్షయత వచ్చేసింది. అక్షయతని వెతుకుతున్నాడు జక్కయ్య. అది ఎప్పుడైతే ఆగి ఆయనను చూశాడో, సంతోషంతో ఇంట్లోకి చేర్చుకున్నాడో, యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చెప్పనవసరం లేదు. ఆయన వెళ్ళాడు, గోడని బద్దలు కొట్టాడు, అందులో ధనం తీశాడు. ప్రజలందరూ ఈ పాపికాడికి వచ్చాడేంటి యేసుక్రీస్తుని చూస్తానికి ఇంటి ముందర చాలామంది నిలబడ్డారు. అయ్యా ఎవడోడి కాడో నేను మోసం చేశాను, నాకు తెలియదు, గుర్తులేదు, కానీ ఇదిగో ఈ ధనం అంతా మీకు పంచిపెడుతున్నానని ఇసిరేసాడండి. ఆ ధనం అంతా విసిరేసి వచ్చి టవల్తో చెమటలు దూడ్చుకొని ఇలా నిలబడంగానే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట అంటున్నాడు. 9వ వచనం చూడండి. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? ఆ రక్షణ వచ్చింది. బాప్తిస్మం తీసుకున్నాడైనా, నీళ్ళలో మునిగాడా? ఎవరు? మరి రక్షణ ఎట్టు వచ్చింది? మనసు మారింది, హృదయం మారింది. వెతికాడు ఆయన. ఆ కొద్ది సమయంలోనే యేసుక్రీస్తుని ఆకర్షించాడు. చెప్పకముందుకు ఎంతోమంది నా ముందరకు వచ్చి వ్యసనపడి వెళ్ళిపోయారు ధనవంతులు. కానీ ఈ ధనవంతుడు మాత్రం చెప్పకుండానే
నాలుగు పాలు అనేది ఏందో తెలుసా అండి? ధర్మశాస్త్రంలో ఎవరినైనా నువ్వు మోసం చేసి సంపాదిస్తే దానికి ప్రతిగా 5 వంతులు చెల్లించాలని ఉంటుంది. ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తాడు జక్కయ్య. కాబట్టి ఏమైపోయాడు? అతని ఇంటికి వచ్చిందట రక్షణ. అతని ఇంటికేమో సర్వకాలము కుష్ఠరోగం సంపాదించుకున్నాడు గెహాజీ. ఈయన ఇంటికేమో రక్షణ వచ్చింది. దేన్ని బట్టి? ధనాన్ని ఈయన పంచాడు. ఆయన తెచ్చుకుంటానికి లేకపోతే సంపాదించడానికి చూశాడు. సరే, అక్షయతను వెతికిన వాడికి అక్షయత దొరికింది. అక్షయతను విత్తిన వాడికి అక్షయత అంటే ఆత్మానుసారంగా విత్తిన వాడికి అక్షయమైన నిత్యజీవం దొరికింది. శరీర సంబంధంగా విత్తాడు గెహాజీ, ఆయనకి నాశనమే దొరికింది. అని సర్వకాలం కుటుంబానికి నాశనాన్ని అందించి వెళ్ళాడు. ఈయన జక్కయ్య వాళ్ళ ఇంటికి రక్షణను అందించి వెళ్ళాడనమాట. అది కావాలండి భక్తులని మన ముందర పెట్టింది, మనం బుద్ధి నేర్చుకోవడానికి వాళ్ళలో నుంచి. కాబట్టి అలా వెతకడానికి దేవుని కాడ మనము ప్రయత్నం చేయాలి. అయితే మనం బాగా ఆలోచిస్తే ఈ శరీరము ఈ క్షేతమైంది, అక్షయతని ధరించుకోవాలండి. అక్షయతను ధరించుకోవాలి. కాబట్టి ఈ క్షయమైన విత్తొద్దు, ఈ క్షయమైన దాన్ని నలగగొట్టి అక్షయమైన దాన్ని ధరింపజేసుకోవాలి. ఆ విషయాన్ని 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 50వ వచనంలో నేను చదువుతానండి. ఒక 4-5 వచనాలు ఉంటాయి అక్కడ. మీరు మనసు పెట్టండి చాలు, ఎందుకంటే లేట్ అవుతుంది, నేను ముగించాలి. మనసు పెట్టండి మీరు అక్కడ. నేను చదువుతుంటాను, 50 నుంచి చదువుతుంటాను. చూడండి, క్షయత గురించి ఎంత మంచిగా దేవుడు రాయించాడు. అక్కడ తెలియబడింది. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, బాగినాలి. మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదాం. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము ఏమైద్దట? అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మార్యమైన ఈ శరీరము అమార్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించినప్పుడు, ఈ మార్యమైనది అమార్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణం మింగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. అర్థమవుతుందండి? ఈ వాక్యం ఎప్పుడు నెరవేర్చబడుతుంది? ఈ క్షయమైన శరీరాన్ని విడిచి అక్షయమైన దేహాన్ని, ఇప్పుడు వస్తే యేసుక్రీస్తు మనం ధరించుకోవాలి. కడబూరం రోగగానే మృతులు లేస్తారు మొదట, తర్వాత మనము అక్షయతను ధరించుకోవాల్సి ఉన్నది. ఇప్పుడు క్షయతని విత్తేవాడు అక్షయతను ఎడ పొందుతాడు చెప్పండిగా? క్షయమైన దాన్ని విత్తేవాడు ఈ అక్షయతని ఎలాగున్నా పొందుకుంటాడు, ఎలాగున్నా ధరిస్తాడు. ఏం విత్తుతావో అదే కోస్తావు. దేవుడు వెక్కిరించబడడు, నువ్వు మోసపోకని చెప్పేశాడు. ఆలోచించాలండి, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనం దేని వెతుకుతున్నాం, ఎలా నడుస్తున్నాం, ఎలా ఆలోచిస్తున్నాం. ముఖ్యంగా 2 అండి మనిషి కోరుకునేది పేరు, డబ్బు. నేను చెప్తుంటాను, పేరు, డబ్బు, ఈ 2 ఆల్రౌండ్ దేవుడు మనకి ఇచ్చేసాడండి. బాప్తిస్మంలోనే అక్షయమైన మహాదైశ్వర్యం ఇచ్చేశాడు. అంతేకాకుండా సింహాసనం మీద కూర్చుండబెట్టాను అన్నాడు. పేరే కదండి, నువ్వు రాజు అన్నట్టు రాజు పేరు ఇచ్చేశాడు. ధనం ఎలాంటిది? రాజు అంటే ధనం ఉంటుంది తప్పకుండా కదా. మహాదైశ్వర్యం అంటండి. ఆ రాజుల కాడ కూడా ఉన్న ఐశ్వర్యం తక్కువనే ఉండుండొచ్చు, కానీ మహాదైశ్వర్యము ఇచ్చేశారని చెప్పాడు. ఈ 2 ఇచ్చిన తర్వాత అయినా కానీ మనుషుడు శరీరం అయిన విత్తుతున్నాడు చూడండి. అంతేనే కాదా? మనుషులంటే బయటోళ్ళు కాదండి, క్రైస్తవులు చాలామంది. అందరిని కూడా అంటలేను, చాలామంది అక్షయమైన వాటిని విత్తేవాళ్ళు, అంటే ఆత్మ సంబంధమైన విత్తేవాళ్ళు ఉన్నారు. కానీ చాలామంది క్షయతని విత్తేవారు, క్షయత కొరకు పరిగెత్తేవారు, క్షయతని సంపాదించుకునేవారు, క్షయత కొరకే జీవించేవాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి ఏం దొరుకుద్ది అంటే గెహాజీకి ఏదైతే దొరికిందో అదే దొరుకుద్ది. అంతేకాకుండా జక్కయ్యకి ఏదైతే దొరికిందో ఆ డబ్బుని పారేయడం ద్వారా అదే ఈ క్షయతని అక్షయతనే రక్షణ ఎలాగనైతే జక్కయ్యకి దొరికిందో అలాంటిదే దొరుకుద్ది. ఏమితితే? ఆత్మ సంబంధమైనవి విత్తాలి. ఇక చివరిగా మనకు ఆలోచన రావాల్సింది ఏంటంటే ఎలా ఉండాలయ్యా మరి ఇప్పుడు మేము మా హృదయం ఎలా ఉండాలంటే పేతురు గారు ఒకటి మాకు మాట చెప్పారు, ముగించుకుందాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. సాధువైనట్టు అక్షయ అలంకారము గల
మీ హృదయము అంతరంగ స్వభావం, అక్షయ అలంకారము గల మీ హృదయ అంతరంగ స్వభావమును. అర్థమైందండి? ఇది ఇక్కడ ఏమైనా అర్థమైందా? మీ హృదయములో అంతరంగ స్వభావం ఎలా ఉండాలంటే అక్షయమైందిగా ఉండాలి. ఇక క్షయమైనది విత్తరు. క్షయమైంది అస్సలకి మీరు విత్తడానికి వీలు లేకుండా ఉండాలి అంటే మీ హృదయం ఏం ధరించాలి? అక్షయతని ధరించాలి. అక్షయత ఎక్కడుందో? అక్షయత ఎక్కడుందండి? క్రీస్తులో ఉంది. క్రీస్తుని ధరించాలి. అక్కడ అక్షయతను ధరించాలి అనక ముందు ఒక మాట ఉంది చూడండి, మృదువైనట్టియు సాధువైనట్టియు అన్న మాట ఉంది కదండి. మృదువైనట్టియు సాధువైనట్టియు తత్వం ఎక్కడి నుంచి వస్తుంది అయ్యా అంటే అక్షయ అలంకారం ఉంటే వస్తుంది. అక్షయ అలంకారం లేకుంటే రాదు. వాక్యం నీ హృదయంలో ఉంటే నువ్వు మృదువైన దానవు, మృదువైన వాడవు. వాక్యం నీలో ఉంటే నువ్వు అక్షయ అలంకారాన్ని ధరించుకున్నట్టు. సాధువు తత్వం అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని బాధ పెట్టకుండా నడవడం అని. అర్థమవుతుందా మీకు? ఎవరినో ఇబ్బంది ఏం పెడుతున్నాం కానీ దేవుణ్ణి ఏమో ఇబ్బంది పెడుతున్నట్టు అనిపిస్తుంది కదండి. లోకంలో మంచిగా ఉంటున్నాం అందరితో, కానీ ఆయనని ఫస్ట్ సంతోషపెట్టాలని. దాని తర్వాత వీళ్ళందరి మైండ్లు దేవుడు నీటి కాలువలలో ఉన్నాయి. ఇటు మలిపితే ఇటు, అటు మలిపితే అటు. ఈరోజు నీతో మంచిగా ఉంటున్నాడు అనుకుంటున్నవాడు రేపు నీకు శత్రువు అవుతుంది. ఈరోజు శత్రువు అనుకుంటున్నవాడు రేపు మంచి కావచ్చు. నువ్వు దేవునితో ఉండేదాన్ని బట్టే ఉంటుంది అంతా. నీదంటూ ఏం లేదు ఈ భూమి మీద, నువ్వు దేవునితో ఉండేదాన్ని బట్టే ఉంటుంది. లోకం వల్ల వేరు. లోకం వల్ల ఖచ్చితంగా ఆ శరీరాన్ని బట్టి విత్తుతారు, ఆ శరీరం అనే పంటనే కోస్తారు వాళ్ళు. కానీ లోపలికి వచ్చిన క్రైస్తవులమైన మనము ఇక అక్కడ కోసినట్టు కోయకుండా, అక్కడ విత్తినట్టు విత్తకుండా ఇక్కడ విత్తాలి కదా. అంతేనే కదండి? ఇప్పుడు ఆలోచించండి, ఈ లోకంలో ఉన్న క్రైస్తవులు అందరిని ఒకసారి మనసులో పెట్టుకొని ఆలోచించండి. మనల్ని కూడా మన మనసులో ఒకసారి పరిశీలన చేయండి. మనం క్షయమైన విత్తుతున్నామా, అక్షయమైన విత్తుతున్నామా? ఎన్ని చెప్పాడండి? ధనం కొరకు, ఆహారం కొరకు అక్షయమైనవి సత్క్రియలు చేసి అక్షయత ద్వారా నువ్వు నిత్య జీవమును సంపాదించాలి. అర్థమైందండి? ఇప్పుడు నేను ఇప్పటిదాకా మొత్తుకున్నాయి. ఒకవేళ మనము క్షయతని విత్తుతున్నట్లయితే తప్పకుండా ఏం కోస్తాము? మనకు బండగుర్తు గెహాజీ, ఇస్కరియతు యూదా. ఒకవేళ మనం అక్షయతను వెతికినట్టయితే జక్కయ్య మనకు. యేసుక్రీస్తు నమ్ముకోలేదు ఆయన మొదట. అసలుకి ధనవంతుడు, అసలు ఆయన రాజ్యంలోనికి రావడానికి కూడా అర్హుడు కాడు. అయినా కానీ ఆయన యొక్క వెతకడం, యేసుక్రీస్తుని అక్షయతను వెతకడాన్ని బట్టి ఇంటికి రక్షణని తెచ్చుకున్నాడు. అలా ఉన్న మనం ఉండి ముందుకు కొనసాగుదాం. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి.